ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి నూతన ఉదయకాలపులో వేకువని రీతిగా ఆయన పాద సమ్ముకునడానికి చక్కటి ధన్యత ఇచ్చాడు. ప్రాముఖ్యంగా మరి ఈ దినముతో 10వ మాసం పూర్తయిపోతుంది. నిజంగా దేవుడు ఈ 10వ మాసం అంతా కూడా మరి తన బలమైన రెక్కల జన దాచాడు. అందుని బట్టి ఆయన నా గణనామానికి మహిమ, ఘనత, కృతజ్ఞత సమస్తము చెల్లును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, విశ్వాసులు, ప్రియులు, స్నేహితులు, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతటికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ మరి దినము మార్టిన్ లూథర్ గారి యొక్క సంస్కరణ దినోత్సవం, సంఘాలను స్థాపించడానికి కృషి చేసినటువంటి మహనీయుడు. ఆయనను జ్ఞాపకం చేసుకున్న వారందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? రండి. ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అదొకటి పాలుబాక్సులే వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందండి. నేటి దిన ధ్యానవాక్యంగా హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం ఒక మాట ఉంది, చదువుతూ ఉన్నాను. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ, ప్రేమ గల మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా 10వ మాసము చివరి దినాన ఇటు రీతిగా నిన్ను స్తుతించడానికి వాక్యాన్ని ధ్యానించి కృపణ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినము ఎక్కడెక్కడైతే సంస్కరణ దినోత్సవం జరుగుతుందో మరి బిడ్డలు జరుపుతుండగా ఆయా సంఘాల్లో కార్యక్రమాన్ని జయకరంగా నేను మహిమను జరిగించి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మందిని మీరు బలపరిచి స్థిరపరచు. మీరే మహిమ ఘనత పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. రైట్, చాలా సంతోషం ప్రియులారా. చదవని వాక్య భాగం మనందరికీ బాగా తెలిసిందే. ఎందుకంటే ఆ నూతన నిబంధనలకు కూడా చాలాసార్లు ఈ మాట రాయబడింది. మార్టిన్ లూథర్ 1483 నుండి 1546వ దినం వరకు ఉన్నారు. ఆయన అన్ని సంవత్సరాలు. 15వ శతాబ్దపు ఆరంభంలో నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించును అనేటువంటి ఉరుము వంటి మాటలతో మధ్యయుగమునకు చెందినటువంటి చర్చి యొక్క లేక సంఘము యొక్క మూఢనమ్మకములను, దాంతోపాటు మోసముతో కూడినటువంటి మత ఆచారాలను, అర్థము లేనటువంటి కర్మకాండలను ఆయన పటాపంచలు చేసేసాడు. పునరుద్ధరింపబడినటువంటి బైబిల్ సత్యమునకు సంబంధించినటువంటి ఈ కాలాన్ని గురించి మనం ఈరోజు సంస్కరణ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా హబక్కు గ్రంథంలో ఈ 2వ అధ్యాయం చదవబడిన మాట 4లో ఉన్నటువంటి ఈ సువర్ణాక్షరాలు మనకు లభించాయి. సందర్భానుసారంగా ఈ లేఖనాంశం యొక్క అర్థం ఏంటంటే, ఏది ఎలాగూ జరిగినా కూడా దేవుని ప్రజలు తమ హృదయంలో దాగి ఉన్నటువంటి విశ్వాసం ద్వారా మాత్రమే జీవిస్తారని దీని అర్థం. ప్రఖ్యాతిగాంచినటువంటి రిఫరెన్స్ బైబిల్ గ్రంథకర్త అయినటువంటి డాక్టర్ C.I. స్కోఫీల్డ్ అనేటువంటి ఒక ఆయన ఈ లేఖనములన్నిటి యొక్క కేంద్ర సత్యము అని చెప్పి వ్యాఖ్యానించినప్పుడు ఆ మాట అనేక మందిని ఆకర్షించినందుకు మనం చూస్తున్నాం. హబక్కుకు అనగా ఖగోళించువాడు అని అర్థం. దోషభరితులైనటువంటి మానవుల మీద దేవుని ప్రేమ ఎంత లోతైనదో ఈ మాట మనకు తెలియజేస్తూ ఉంది. వర్ణింపజాలైనటువంటి ఈ ప్రేమే పాపముతోనూ వేదనతో నిండినటువంటి ఈ లోకములోనికి దేవుని యొక్క ఏకైక కుమారుని పంపే విధంగా చేసింది. పిల్లరా, విశ్వాసమునకు సంబంధించినటువంటి ఈ సత్యాన్ని క్రొత్త నిబంధన గ్రంథములో మనం చూస్తే 3 పత్రికలు ఉద్ఘటిస్తూ ఉన్నాయి. అందులో ఒకటి రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో, హెబీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో విశ్వాస మూలంగా జీవిస్తారు. ఈ 3 పత్రికలు ఆ మాటను గట్టిగా చెప్తా ఉన్నాయి. రోమిలికి రాసిన పత్రిక క్రైస్తవ జీవితం యొక్క ఆరంభాన్ని గురించి తెలుపుతూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక క్రైస్తవ జీవిత గమనములో ఉన్నటువంటి సమస్యలను తెలుపుతూ ఉంది. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక క్రైస్తవ పరుగు పందెము యొక్క జయముతో కూడినటువంటి ముగింపును గురించి తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, విశ్వాస జీవితం ఆరంభము, కొనసాగింపు, విజయంతో కూడినటువంటి ముగింపు. వేరే మాటలు చెప్పాలంటే మనము విశ్వాస మూలంగా రక్షించబడ్డాం.
పాపమును మరియు సమస్యలను విశ్వాసం వారు మాత్రమే మనము జయించగలం. దేవుడు అదే అన్నాడు, నీ విశ్వాసము నీవు విజయాన్నిస్తుంది. దేవునికి బిడ్డలు గమనించండి, విశ్వాసమే నీ విజయం. విశ్వాసం మూలంగా మాత్రం విజయము సాధించగలం. అంతం వరకు స్థిరముగా నిలవడం అనేది విశ్వాసం వల్లనే జరుగుతుంది. ఎందుకంటే ఈ దినాల్లో అర్థము లేనటువంటి ఆచార వ్యవహారాల కొరకు, కలుషితమైనటువంటి మత సిద్ధాంతాల కొరకు విశ్వాసం యొక్క మహిమ ప్రక్కకు నెట్టివేయబడతా ఉంది. విశ్వాసం అమూల్యమైనదండి. ఆ విశ్వాసం ప్రతి మనిషిని కూడా ప్రభు దగ్గర నడిపిస్తుంది. ఆ విశ్వాసమే ప్రతి మనిషిని పాపము నుండి విడిపిస్తుంది. ఆ విశ్వాసమే ప్రతి మనిషిని దోషభరిత పరిస్థితులను బయటకి తీసుకువచ్చింది. కానీ ఈరోజు ఆ కల్పితమైనటువంటి, కలుషితమైనటువంటి, అర్థము లేనటువంటి కొన్ని పరిస్థితులు ఈ విశ్వాసం యొక్క మహిమను ఏం చేస్తే ప్రక్కకు నెట్టేస్తా ఉన్నాయి. వీళ్ళ వాక్యం చెప్తున్నట్లుగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని ఉరుము వంటి స్వరముతో ఏమండి కేక వేయటకు మరి యొక్క లోదర్ మహాశయుడు మనకు అవసరం ఈ దినాల్లో. మార్టిన్ లోదర్ గారు పిల్లల తన సంస్కరణ ప్రయత్నంను విడనాడే విధంగా అనేక బెదిరింపులు వచ్చాయి. ఆ కాలం ముందు వచ్చాయి. అయినా కూడా ఏమాత్రము ఆయన అన్నాడు కదా, వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు. నేను చేయగలిగింది ఇంకేమీ లేదు, నేను ఒక్కడినే ఇంత నిమిత్తమై నిలబడి ఉన్నాను, దేవుడే నా సహాయుడని చెప్పి ఆయన నిర్భయంగా జవాబిచ్చాడు. కనుక ఈరోజు పిల్లరా, దేవుని సంఘము గొప్ప సైన్యముల సాగుతూ ఉంది. సోదరులరా, పరిశుద్ధ బాటలు నడిచినటువంటి మనమును కొనసాగించాలి, ఆ ప్రయాణం కొనసాగించాలి. పరిశుద్ధులు ఏ విధంగా అయితే మనకు ఒక మాదిరిగా మార్గం ఉంచారో, పరిశుద్ధుడైన క్రీస్తు ఏ విధంగా అయితే తన మాదిరి అడుగుజాడలు ఉంచాడో వాటిని మనము కొనసాగించాలి. ఏమండి, విభాగింపబడకుండా మనమంతా ఒకే దేహమై ఉన్నాం. క్రీస్తులో ఆ అవయవములో మనమందరం కూడా ఒకే శరీరములో ఉన్నామనే విషయాన్ని కూడా గమనించాలి. నిరీక్షణలో, సిద్ధాంతాలలో, ప్రేమలో మనమంతా కూడా ఒక్కటే ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం. కనుక ఉదయకాల సమయంలో ఈ సంస్కరణ దినోత్సవంలో అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘ సంస్కరణ సిద్ధాంతాలు మరలా జ్ఞాపకం చేసిన ప్రారంభం చెప్పిన మాటలుగా ఏమంటే ఈ మధ్యకు చెందినటువంటి సంఘములో కర్మకాండాలు, మూఢనమ్మకాలు, మోసందుకున్నటువంటి మతాచారాలు, ఇవన్నిటిని కూడా లూథర్ గారు ఖండించాడు, పటాపంచి దాన్ని తొలగించాడు. కనుక వారిని జ్ఞాపకం చేసుకోవడం అనేది అనేక ఆశీర్వాదం జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమం ఆయా సంఘాల్లో, ప్రాముఖ్యంగా ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం లూథర్ సంఘాలు ఏవైతే ఉన్నాయో వారు అన్నీ ఈరోజు జరుపుకుంటూ ఉన్నాయి. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం కూడా ఈ కార్యక్రమంలో కొనసాగుదాం. నీతివంతుడిగా జీవించి విశ్వాస జీవితం ముందుకు మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడు మీకు వందనాలు, ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు. ఇక నేను ఈ దినాన్ని మరొకసారి సన్నిధికి వస్తూ ఈ నెలంతా కూడా మమ్మల్ని దాచినందుకు వందనాలు. తిరిగి నూతన మాసంలోనికి మేము ప్రవేశించబోతున్న ఒక దినం వ్యవధిలో, కొన్ని గంటలలో మరి నాయన ఆ విశ్వాసము కొనసాగించడానికి, విశ్వాసము వలన నీతిమంతుడు జీవిస్తాడు, బ్రతుకుతాడని నీ మాట ఈరోజు మాకు ఇచ్చావు. ఆ మాటను బట్టి మేము ముందుకెళ్ళి కృప దయచేయండి. రాను నూతన మాసంలో మేము నాయన నిన్ను బట్టి ఆనందించి కృప దయచేయండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.